ప్రతి అరుడికి తలకి 6 కిలోల నాణ్యమైన సన్న బియ్యాన్ని ఇస్తున్న సందర్భం ఇవాళ. రైతు బంధు కింద 21,000 చిల్లర కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మాది. ఇలా సన్న బియ్యాలు పండించాలని 500 అదనంగా బోనస్ ఇవ్వడం వల్ల 25 లక్షల ఎకరాల నుంచి 40 లక్షల ఎకరాల వరకు సాగు పెరిగిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దూరదృష్టి, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రైతు యొక్క మీదున్న ప్రేమ. ఇలా యావత్ దేశంలో ఏ రాష్ట్రంలో పండినటువంటి వరి పంట 2.81 లక్షలు అంటే 2,81,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది రాష్ట్రంలో. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దూరదృష్టితో తీసుకునే కార్యక్రమాలు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా పంట విధంగా అంత దిగుబడి వచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు. రైతులకి సాగునీరు ఉండాలని ఆయన వదిలేసిన ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాం. గవర్నర్ సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాని సంపంగా నీరు రావాలని ప్యాకేజ్ 20, 21, 21/A, 22 ప్యాకేజ్ తీసుకొచ్చిన ఘనత సుదర్శన్ రెడ్డి గారు. ఆయన హయాంలో దాదాపు కంప్లీట్ అయ్యి కొంత మిగిలి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుంది, సుదర్శన్ రెడ్డి గారికి పేరు వస్తుందని ఆ ప్యాకేజీని పక్కన పెట్టినట్టు సందర్భం. ఒక 500-600 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు కూడా పక్కన పెట్టినట్టు సందర్భం. ఇవాళ మేము వచ్చిన తర్వాత 2-3 మార్లు రివ్యూలు చేసి ఆ 3 ప్యాకేజీలు కూడా కంప్లీట్ గా పరిపూర్ణంగా అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇది మాకున్న చిత్తశుద్ధి. నిజామాబాద్ కి పూర్వ వైభవం రావాలి. నిజాం సాగర్ సిల్ట్ అండ్ సెడిమెంటేషన్ తీసేస్తే ఇంకొక 1.5 లక్షల నుంచి ఇంకా పైన ఎకరాలు పండించే నీరు అందించే అవకాశం ఉంటుంది. అది ఎంత వ్యయమైనా మేమందరం ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ కార్యక్రమానికి పూనుకుంటాము. తద్వారా పూర్వ వైభవం నిజామాబాద్ జిల్లా అంటే వ్యవసాయ పరుల జిల్లా అనే విధంగా దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గుత్పా అల్లి సాగర్ దాని కింద సబ్సిడరీగా ఉన్నాయి. అవసరమైన మరమ్మతులు చేస్తాం. నిజామాబాద్ వ్యవసాయ పరంగా నార్థన్ తెలంగాణలో ఒక మేటి డిస్టిక్ గా మార్చాలన్నదే మా అందరి ధ్యేయం. సుదర్శన్ రెడ్డి గారు మేము స్వతహాగా వ్యవసాయదారులం, అగ్రికల్చర్ అంటే మక్కున్న వాళ్ళం. అందుకే ఈ దోహదపడతా ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయంపై అవగాహన కలగాలని, వ్యవసాయం మీద దృష్టి సాధించాలని మేమందరం నిన్న మంత్రి గారిని, ప్రభుత్వాన్ని జిల్లాకు ఒక వ్యవసాయ కళాశాల కావాలనుకున్నప్పుడు తక్షణమే ప్రభుత్వం ఆమోదించిన సందర్భం. వ్యవసాయ కళాశాలతో పాటు నిజామాబాద్కు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావాలని ముందు నుంచి అడుగుతున్న సందర్భం. ఈ 2 కూడా సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా నిజామాబాదు క్రీడాకారులకు పెట్టింది పేరు. చాలా మంది క్రీడాకారులు తయారు చేసినట్టు నిజామాబాద్ జిల్లా. స్వతహాగా నేను కూడా కరాటలో ఇక్కడి నుంచి తయారయ్యాను. అందుకే నిజామాబాద్కి ఒక మినీ స్టేడియంతో పాటు ఒక ట్రాక్, అది సింథటిక్ ట్రాక్ కూడా మా అందరి కోరిక మేరకు శాంక్షన్ అయ్యింది. ఒక మినీ స్టేడియం వస్తుంది, ఒక సింథటిక్ ట్రాక్ వస్తూ ఉంది. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అధునాతన హంగులతో ఇండోర్ స్టేడియం కూడా కట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము. పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేయాలనేది నందిపేట దగ్గర ఉన్నటువంటి సెజ్ను కూడా ముందుకు తీసుకెళ్లడం మా తపన. సుదర్శన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి పాత కాలంలో నిజామాబాద్ జిల్లా అంటే చెరుకుకి పెట్టింది పేరు. మళ్ళొక పరిశ్రమ స్థాపనకు వారు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకొక షుగర్ ఫ్యాక్టరీని నిజామాబాద్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము.
మా జయం వల్ల మాకొచ్చిన పదవులు కాదు బాధ్యతలు. ఈ బాధ్యతలు ప్రతి క్షణం కూడా నిజామాబాద్ అభివృద్ధి కొరకే. నిజామాబాద్ జిల్లా సమూలంగా అభివృద్ధి పొందాలని, తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని తాపత్రయంగా ముందుకు పోతా ఉన్నాము. సుదర్శన్ రెడ్డి గారి వయసులో కూడా ఎన్ని మార్లు నిజామాబాద్కి వచ్చి వ్యవసాయ పరంగా వారు ఇచ్చే సలహాలు సూచనలు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ప్రజలతో వచ్చిన బాధ్యత ప్రజలకే అంకితం చేయాలని ఆ బాధ్యతతోనే ముందుకు పోతున్నట్టు సందర్భం. ఇలా బీఆర్ఎస్ నాయకులు గుడ్డు మీద ఈకలు లెక్క పెడతా ఉన్నారు, ఏమేమో మాట్లాడుతూ ఉన్నారు. జిల్లాకు చేసిందేమో చెప్పరు. 10 ఏళ్ల కాలంలో ఒక పరిశ్రమ తెచ్చారా? పరిశ్రమ ఒకటి తెచ్చారా? వ్యవసాయ పరంగా ఏదైనా ప్రాజెక్టు పూర్తి చేసినారా? 1 ఎకరానికి అదనంగా నీరిచ్చినారా? ఏమి ఇవ్వకుండా రైతులు నడ్డి విడిచి రైతులు ఆత్మహత్యలు కారకులైన పార్టీలు ఇవాళ ముసలి కన్నురు కారుస్తా ఉన్నారు. నేను మీ ద్వారా